హలో చిల్డ్రన్, హౌ ఆర్ యూ ఆల్? మీరందరు బాగున్నారా? సో ఈసారి మీకు లాంగ్ వెకేషన్ వచ్చిందిగా. నార్మలీ 2 months ఉంటుంది, ఈసారి మేబీ 3 or 4 months ఉంటుంది. సో మీ సబ్జెక్ట్స్ అన్నీ మర్చిపోయారా? గుర్తున్నాయి అన్నీ మీకు? సో మీరు మీ డే అంతా టైం ఎలా పాస్ చేస్తున్నారు? వీడియో గేమ్స్ ఆడుతున్నారా? టీవీ చూస్తున్నారా? ఇంకా ఏముంటాయి, బయటికి వెళ్ళి ఏమైనా గేమ్స్ ఆడుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? కొంచెం టైం ప్రేయర్ చేసుకుంటున్నారా? అండ్ మీ మమ్మీ మీకు మంచి మంచి ఐటమ్స్ చేసి పెడుతుంది కదా. సో ఇవాళ మీకు అందరికీ కేక్ ఇష్టం కదా. వి ఆల్ లవ్ టు హ్యావ్ కేక్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్ అండ్ ఆల్. సో టుడే ఐ విల్ టీచ్ యూ ఆల్ హౌ టు ప్రిపేర్ అ కేక్. మీ అందరికీ ఫేవరెటే కదా ఓరియో బిస్కెట్స్. సో ఇది ఫస్ట్ ఇంగ్రీడియంట్ మన కేక్లో. ఇప్పుడు ఇవన్నీ బిస్కెట్స్ని 1 by 1 వి విల్ క్రష్ దమ్ ఇన్ అ బౌల్. ఇవి క్రష్ చేసినప్పుడు మనం అందరిలో కూడా కొన్ని ఫాల్ట్స్ ఉంటాయి కదా. సో వైల్ క్రషింగ్ ఈచ్ బిస్కెట్ వి విల్ క్రష్ ఈచ్ ఆఫ్ అవర్ ఫాల్ట్స్. మనలో ఉన్న కొన్ని మిస్టేక్స్ని మనం ఇట్లా క్రష్ చేసేద్దాం. ఓకే. సో వైల్ టేకింగ్ ద ఫస్ట్ బిస్కెట్, మనం అందరిలో ఉన్న కామన్ మిస్టేక్ ఏంటి? మన పేరెంట్స్ని బ్యాక్ ఆన్సర్ చేయడం కదా. వాళ్ళు ఏమైనా వర్క్ చెప్పినప్పుడు, వాళ్ళు హోంవర్క్ చేయమని చెప్పినప్పుడు, లైక్ బైబిల్ రీడింగ్ చేయమని చెప్పినప్పుడు సమ్ టైమ్స్ మనకి మూడ్ లేదనుకో, వి విల్ షౌట్ ఎట్ దెమ్ ఆర్ వి విల్ ఆన్సర్ బ్యాక్ దెమ్ కదా. సో దట్ ఈస్ రాంగ్. ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ టు క్రష్ దిస్. అదంతా మనం క్రష్ చేసుకోవాలి. వైల్ క్రషింగ్ దిస్, గాడ్ విల్ లవ్ యూ. ఓకే. నెక్స్ట్ మనలో ఉన్న మిస్టేక్ ఏంటి? జెలసీ. అప్పుడప్పుడు లైక్ ఇన్ యువర్ క్లాస్ ఆర్ ఎనీవేర్ అవుట్ సైడ్, మీ బిల్డింగ్లో ఉన్న ఫ్రెండ్స్లో కానీ ఫ్యూ పీపుల్ మైట్ బీ హ్యావింగ్ ఎ నైస్ సైకిల్ ఆర్ వాళ్ళ దగ్గర మంచి డ్రెస్సెస్ ఉండొచ్చు, వాళ్ళు మంచి స్కూల్లో అయినా. సో వాళ్ళని చూసి ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వకూడదు. యూ షుడ్ బీ హ్యాపీ విత్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. గాడ్ హెస్ గివెన్ యూ అండ్ బ్లెస్డ్ యూ విత్ సో మెనీ థింగ్స్. సో దాంతోనే మనం హ్యాపీ అండ్ కంటెంట్గా ఉండాలి. వేరే వాళ్ళతో జెలసీ పెట్టకూడదు. సో వీఆర్ క్రషింగ్ జెలసీ వైల్ ప్రిపేరింగ్ దిస్ కేక్. ఓకే. ఓకే. సో మనలో ఉన్న థర్డ్ ఫాల్ట్ ఏంటి? రివెంజ్. అప్పుడప్పుడు లైక్ సమ్ టైమ్స్ వెన్ వీ హ్యావ్ అ ఫైట్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ అవర్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్, సో వాట్ డూ వీ డూ ఇన్ దట్ కేస్? వీ ట్రై టు టేక్ రివెంజ్ విత్ దెమ్. వాళ్ళతో ఎలాగైనా రివెంజ్ ప్లాన్ చేయడం కానీ, వాళ్ళని మళ్ళీ తిరిగి కొట్టడం కానీ. సో ఆల్ దాట్ ఈస్ నాట్ లైక్ బై గాడ్. గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బీ కామ్. మీకు ఎవరితో అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే గో టు గాడ్, నీల్ డౌన్ బిఫోర్ హిమ్ అండ్ టెల్ హిమ్, గాడ్ నా ఫ్రెండ్ నన్ను ఇలా చెప్పాడు, గాడ్ ప్లీజ్ కరెక్ట్ హిమ్, వాడికి మీరే చెప్పండి అది రాంగ్ అని. గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. But you don't have to take any revenge. So the third thing what we are crushing while preparing this cake is revenge. ఎవరితో అయినా మనం revenge ప్లాన్ చేసుకోకూడదు. Now the fourth mistake. The fourth problem what we have in us is cheating. ఎప్పుడెప్పుడు మనం క్లాస్లో మేడం టెస్ట్ పెట్టినప్పుడు ఆర్ ఎగ్జామ్స్లో కానీ ఆర్ ఈవెన్ ఇన్ బైబిల్ లైక్ ఇన్ సండే స్కూల్ టీచర్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మనం వేరే వాళ్ళ పేపర్లో చూస్తాం కదా కాపీ చేయడానికి. అది చాలా రాంగ్. That is very very wrong. God does not like it. God wants you to be loyal. ఎవరితో అయినా మీరు ఎప్పుడైనా లాయల్గా ఉండాలి. సో మనలో ఉన్న ఫోర్త్ మిస్టేక్ ఏంటి? లైయింగ్. అబద్ధం చెప్పడం. చాలాసార్లు మనం అది చేస్తూ ఉంటాం కదా, చిన్న మిస్టేక్స్ని హైడ్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు మీరు హౌస్లో అయినా ఏమైనా గేమ్ ఆడినప్పుడు సపోజ్ మీ హ్యాండ్స్తో ఒక ఫ్లవర్ వాస్ బ్రేక్ అయిపోయింది అనుకో, బికాస్ డాడీ ఈజ్ గోయింగ్ టు స్కోల్డ్ యూ, మీరు ఏం చేస్తారు? యూ ట్రై టు లై డాడీ, రైట్? అది చేయకూడదు. వీ షుడెంట్ లై అబౌట్ ఎనీథింగ్ టు ఎనీబడి. మీరు వాళ్ళని లైస్ చెప్పినా, అబద్ధం చెప్పినా, యు నో హూ ఈస్ లుకింగ్ ఎట్ యూ? గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ యూ. హీ నోస్ దట్ యు ఆర్ లయింగ్. హీ డజంట్ లైక్ యూ లయింగ్. సో లయింగ్ అండ్ అబద్ధం చెప్పడంని ఇవాళ మనం క్రష్ చేసేద్దాం. సో వీఆర్ గోయింగ్ టు క్రష్ ద నేచర్ ఆఫ్ లయింగ్. ఎప్పుడు లైస్ చెప్పకూడదు. యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ ట్రూత్ఫుల్. ఎప్పుడైనా ట్రూ చెప్పాలి. ఒక 5 minutes దాకా మేబీ యువర్ మామ్ ఆర్ డాడ్ ఈస్ గోయింగ్ టు స్కోల్డ్ యూ, బట్ ఆఫ్టర్ దాట్
they are going to praise you because you told the truth. So our Oreo biscuits are crushed and we are ready with the batter. సో మీరు చూస్తున్నారా, బికాస్ Oreo బిస్కెట్ స్మెల్తో డాగ్ కూడా వచ్చేసింది. హీ లైక్స్ టు హ్యావ్ కేక్స్ లైక్ యూ ఆల్ కదా నాచో, యూ లైక్ టు హ్యావ్ కేక్స్. సో ఆ Oreo మిక్స్చర్ ఇస్ రెడీ. ఇది ఎట్లా ఉంది, ఏ కలర్లో ఉంది? బ్రౌన్ కలర్ కదా. ఇట్ లుక్స్ లైక్ మడ్. సో మీలో కొంతమంది చాలా చిన్నప్పుడు మడ్ తిని ఉంటారు కదా. వి ఆల్ నో దట్ బుక్ ఆఫ్ జెనసిస్లో గాడ్ క్రియేటెడ్ ఆడమ్ అండ్ ఈవ్ విత్ ద ఎర్త్స్ సాయిల్. సో ఈ మడ్లో చాలా ఇంప్యూరిటీస్ ఉన్నాయిగా. రివెంజ్ ఉంది, జెలసీ ఉంది, లయింగ్ హ్యాబిట్ ఉంది, బ్యాక్ ఆన్సరింగ్ హ్యాబిట్ ఉంది, ఫైటింగ్ హ్యాబిట్ ఉంది. సో ఇది చాలా ఇంప్యూర్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్యూర్ చేయాలి? how can we turn this impure Oreo mixture into pure Oreo mixture? Can anybody answer me? Yes. మనం మన లైఫ్లో జీసస్ని ఇన్వైట్ చేసినప్పుడు this impure mixture can become pure. So we are going to add milk. This milk resembles Jesus. So when Jesus comes in your life, all your impurities are going to become pure. A problem aina it is going to solve when you invite Jesus into your life. See how delicious this is looking now. So mana second ingredient kuda add అయిపోయింది. Whenever you add Jesus in your life, మీలో ఏ ప్రాబ్లం అయినా tell him sorry Jesus, నేను ఇది మిస్టేక్ చేసేసాను. వెంటనే he is going to forgive you and he is going to make you pure like this mixture. So Jesus మీ లైఫ్లో ఎంటర్ అయిపోయారు కదా. సో వెన్ జీసస్ ఎంటర్స్ యువర్ లైఫ్, మీ లైఫ్లో అన్నీ గుడ్ జరుగుతాయి. లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్వీట్, యాజ్ స్వీట్ యాజ్ దీస్ చెరీస్. సో ఈ ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటా వాట్ క్యాన్ వి థింక్ అబౌట్ ఫ్రమ్ ద బైబిల్లో ఉంటుంది కదా ఆత్మఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. సో వన్ బై వన్ అవి గుర్తు చేసుకుంటా we will add these cherries into our cake mixture. So first comes love. So we are going to add love in our cake. Then comes joy. Next, peace, gentleness, patience, goodness, self-control. సో మన ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ నుంచి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోయాయి కదా. సో దిస్ కేక్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ టేస్టియర్ విత్ దీస్ చెరీస్. సో ఇప్పుడు ఈ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ని మనం కొంచెం యాక్షన్స్తో నేర్చుకుందాం. సో లెట్స్ లెర్న్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ విత్ యాక్షన్స్. ఆత్మఫలంని మనం యాక్షన్స్తో నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్. రిపీట్ ఆఫ్టర్ మీ వన్ బై వన్. ఓకే. సో ఫస్ట్ కమ్స్ లవ్, joy, peace, patience, kindness, goodness, gentleness, faithfulness, self-control. ఒకసారి మళ్ళీ చేద్దాం. ఓకే, లెట్స్ డూ ఇట్ వన్స్ అగైన్. ఫస్ట్ కమ్స్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, kindness, gentleness, faithfulness, self-control. ఓకే, సో ఇవన్నీ మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ యువర్ మైండ్ అండ్ మీరు ఎప్పుడు మర్చిపోరు. ఓకే, సో మన కేక్ మిక్స్చర్లో ఒక లాస్ట్ ఐటమ్ యాడ్ చేయాలి చాలా చిన్న క్వాంటిటీలో. దట్ ఈస్ ద బేకింగ్ పౌడర్
ఇది మనం వెరీ 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 లిటిల్, జస్ట్ దిస్ మచ్, just this much. We are going to add this pinch of baking powder in our cake batter. ఇప్పుడు మీరు చూసారు కదా, బేకింగ్ పౌడర్ చాలా చిన్న క్వాంటిటీలో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బేక్ అ కేక్. కేక్ బేక్ అవ్వాలంటే, కేక్ ఒక రౌండ్ ఫామ్లో ఫామ్ అవ్వాలంటే బేకింగ్ పౌడర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఫ్రూట్స్ని, ఓరియో బిస్కెట్స్ని, మిల్క్ని అంతా జాయిన్ చేసేసి ఇట్ విల్ గివ్ అ షేప్ ఆఫ్ అ కేక్. సో అట్లాగే మనం కూడా లైక్ దిస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఎవ్రీ సండే, ఓన్లీ వన్స్ ఇన్ అ వీక్, ఓన్లీ 3 hours మన గాడ్కి ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ అవర్ టైమ్ టు గాడ్ ఆన్ సండే. దట్ ఈస్ ఓన్లీ ఫర్ గాడ్. మీరు 100% ఎప్పుడైనా యూ షుడెంట్ మిస్ యువర్ సండే స్కూల్. మీ ఫ్రెండ్స్ ఏదైనా బర్త్డే పార్టీకి రమ్మని చెప్పినా, ఏదైనా గేమ్స్ ఆడడానికి చెప్పినా, you shouldn't go there. You should give your first priority only to Sunday school. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పాలి తెలుసా? వాళ్ళని కూడా అడగండి, విల్ యూ జాయిన్ మీ టు సండే స్కూల్ టుడే? అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, డాన్స్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, వర్షిప్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పండి, ఇవాళ మన పార్టీ సండే చర్చ్లో చేద్దాం, బట్ నాట్ అవుట్ సైడ్. సో నెవర్ మిస్ యువర్ సండే స్కూల్. ఈ బేకింగ్ పౌడర్ లాగా చాలా చిన్న క్వాంటిటీలో సండే స్కూల్ ఆర్ చర్చ్ కూడా ఒకేసారి జరిగిద్దిగా సండేలో. సో నెవర్ స్కిప్ దట్. గివ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. మీ లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెన్స్, ఫస్ట్ ప్లేస్ మీ చర్చ్కి ఇవ్వండి. యు నో వై? బికాస్ ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మీరు మీ క్లాస్మేట్స్ని వెళ్ళి యూ కెనాట్ సే దెమ్ నా కోసం ప్రేయర్ చేయరా, నాకు ప్రాబ్లం ఉంది. అదే మీరు మీ సండే స్కూల్ ఫ్రెండ్స్ చెప్పారనుకో, దే విల్ ప్రే ఫర్ యూ. ఎవ్రీబడి విల్ ప్రే టుగెదర్. అండ్ యూ నో జీసస్ ఏం చెప్తారు? నా నేమ్లో 2 or 3 people గ్యాదర్ అయితే నేను కూడా అక్కడ ఉంటానని. సో సండే స్కూల్లో మీరు ఎప్పుడైనా 2 or more than 3 people ప్రేయర్ చేస్తున్నారనుకో, జీసస్ క్రైస్ట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు కమ్ అండ్ సిట్ బిట్వీన్ యూ. మీ మధ్యలోకి వచ్చి మీకు ఏ ప్రాబ్లం ఉంది అది సాల్వ్ చేసి మీకు సొల్యూషన్ ఇస్తారు. సో నెవర్ మిస్ యువర్ సండే స్కూల్. అది వీక్లో ఒకేసారి వచ్చిందిగా. సో లైక్ వీ యాడెడ్ బేకింగ్ పౌడర్ ఇన్ అ కేక్ మిక్స్చర్, యాడ్ సండే స్కూల్ ఇన్ యువర్ లైఫ్ and your life is going to be rocking. సో మన బేకింగ్ మిక్స్చర్స్ అన్నీ రెడీ అయిపోయాయి. నేను ఫైర్ మీద అది కేక్ బేక్ అవ్వడానికి పెట్టేశాను. సో ఇప్పుడు ఈ ఫైర్ని మన ప్రాబ్లమ్స్తో రిలేట్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే, మీరు మీ లైఫ్లో ఏదైనా అచీవ్ చేసుకోవాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీ లైఫ్లో. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా జీసస్ ఈజ్ గోయింగ్ టు హోల్డ్ యువర్ హ్యాండ్ అండ్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయట తీసుకొస్తారు. అండ్ హీ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ అ బ్యూటిఫుల్ షేప్. ఫైర్ని మనం సాటన్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు సాటన్ మీ దగ్గరకు వచ్చి ఇది చేస్తావా, అది చేస్తావా అని మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? సాటన్కి ఆన్సర్ ఇవ్వాలి. సాటన్, నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు యూ. నేను నీ మాట అస్సలు వినను. ఐఎమ్ గోయింగ్ టు లిసన్ టు మై జీసస్. జీసస్ ఏది చెప్తే, నన్ను ఏ వేలో వెళ్ళమని చెప్తే ఆ వేలోనే వెళ్తాను. సో మీరు అది చేసినప్పుడు సాటన్ ఈజ్ గోయింగ్ టు లూజ్ అండ్ జీసస్ ఈజ్ గోయింగ్ టు విన్. మీ లైఫ్లో జీసస్ని ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు జీసస్ మిమ్మల్ని మంచి షేప్లో తీసుకొస్తారు. ఇప్పుడు మీకు అందరికీ విరాట్ కోహ్లీ ఇష్టం కదా, వెరీ నైస్ క్రికెట్ ప్లేయర్. కానీ విరాట్ కోహ్లీ కూడా ఆ ప్లేస్లోకి, ఆ సిచ్యువేషన్, ఆ ప్లేస్లో రావాలంటే హీ డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. చాలా డివియేషన్స్ వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవన్నీ స్ట్రగుల్ అయ్యి అవన్నీ క్రాస్ చేసి ఇవాళ ఎంత మంచి ప్లేయర్ అయ్యారు కదా. సో సేమ్ అట్లాగే మనం కూడా మన ప్రాబ్లమ్స్ని అన్నీ స్ట్రగల్ని అన్నీ జీసస్తో, విత్ జీసస్, ఇఫ్ యూ ఫాలో యాజ్ జీసస్ సెడ్, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ని అన్నీ ఫాలో అయ్యి చేస్తే జీసస్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ అ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ షేప్. ఎంత డెలిషియస్గా ఉంటుంది షేప్ తెలుసా? జస్ట్ లైక్ దిస్ కేక్. యమ్మీ, ఇట్ లుక్స్ వెరీ యమ్మీనా. మన కేక్ బేక్ అయ్యి రెడీ అయిపోయింది. నేను దీని మీద కొంచెం డెకరేషన్ రెడీ చేశాను. ఎంత మంచిగా ఇట్స్ డెకరేటెడ్ వెరీ వెరీ నైస్లీనా. దీని స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇది బయట నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అట్లాగే లోపల నుంచి కూడా చాలా టేస్టీ అండ్ చాలా డెలీషియస్గా ఉంటుంది. సో మనం కూడా అట్లాగే ఉండాలి. బయట నుంచే కాదు, లైక్
మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవడం, మంచి హెయిర్ స్టైల్స్, స్పోర్ట్స్ ఆర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ నేర్చుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మనం లోపల నుంచి కూడా చాలా డెలీషియస్ అండ్ చాలా మంచి హార్ట్తో ఉండాలి. సేమ్ లైక్ జీసస్, యూ షుడ్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఇన్ అస్. ఆ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఎప్పుడైతే మనలో వచ్చింది, మనం కూడా ఈ కేక్ లాగా చాలా డెలీషియస్గా తయారవుతాం. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు లవ్ అస్ అ లాట్. ఏసయ్య మనల్ని చాలా చాలా ప్రేమిస్తారు అండ్ మనల్ని చాలా బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు. సో విల్ యూ వాంట్ టు బీ లైక్ దిస్ కేక్? దెన్ ప్లీజ్ ఫాలో ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. అప్పుడు మీరు కూడా ఈ కేక్ లాగా చాలా డెలీషియస్గా ఉంటారు అండ్ యూ విల్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. God bless you all. Have a happy day and happy holidays. Bye bye.